రాష్ట్రానికి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. మరో 3 రోజుల పాటు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ మాత్రం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్టు తెలిపింది. కోస్తా ఆంధ్ర తీరం నుంచి రాయలసీమ తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు ఏర్పడ్డ ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నట్లు చెప్పింది. ఇవాళ రాష్ట్రంలోని 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేశారు అధికారులు. రాష్ట్రానికి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. మరో 3 రోజుల పాటు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ మాత్రం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. కోస్తాంధ్ర తీరం నుంచి రాయలసీమ తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు ఏర్పడ్డ ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నట్లు చెప్పింది. వెదర్ కి సంబంధించి మరింత సమాచారం కల్పన లైవ్ లో అందిస్తారు. కల్పన, రాష్ట్రానికి ఎన్ని రోజుల వర్ష సూచన ఉంది? ప్రస్తుతం చూసుకున్నట్టయితే బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ఆవర్తనం కారణంగానే వచ్చే 2-3 రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ తెలపడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ రోజు మాత్రం మనకు భారీ వర్షాల నేపథ్యంలో ఒక 14 జిల్లాలకు మాత్రం ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఇక ఇప్పటికే చూసుకున్నట్టయితే వాయుగుండం మనకు బలహీన పడినప్పటికీ కూడా కాస్త దూరంగా ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానైతే మనకు అక్కడక్కడ క్యుములోనింబస్ మేఘాల కారణంగా అడపదడప వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి. మనకు సినాప్టిక్ కండిషన్స్ ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఒకటి ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ఆవర్తనం కారణంగానే వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇటు తెలపడం జరిగింది. ఒక ద్రోణి, దాంతోపాటు ఒక ఉపరితల ఆవర్తనం కోస్తా ఆంధ్ర తీరం నుండి ఇటు రాయలసీమ తమిళనాడు మీదుగా కూడా మనకు కొనసాగుతుంది. దీని కారణంగానే వచ్చే 3 రోజుల పాటు కూడా మనకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఇక ఈ రోజు ఉదయం నుంచి కూడా పలు జిల్లాల్లో మనకు వర్షాలు కురుస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. అక్కడక్కడ తేలికపాటి వర్షంతో పాటు అక్కడక్కడ మోస్తారు వర్షం, అక్కడక్కడ జోరు భారీ వర్షం కూడా నమోదవుతూ ఉంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఇటు ములుగులోని మల్లంపల్లిలో దాదాపు 9.7 సెంటీమీటర్ల ఒక భారీ వర్షపాతం నమోదైంది. అదేవిధంగా ఇటు కామారెడ్డి, జగిత్యాల్లో కూడా మనకు భారీ వర్షమే నమోదైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 8 సెంటీమీటర్ల వర్షపాతం అక్కడ కూడా నమోదైంది. అదేవిధంగా ఇటు రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి ఆ ప్రాంతాల్లో మాత్రం మనకు 6 సెంటీమీటర్ల ఒక మోస్తారు వర్షం నమోదైంది. ఇంకా మెదక్, జనగాము, సిద్దిపేట, హైదరాబాదు, మంచిర్యాల, హన్మకొండ ఈ ప్రాంతాల్లో దాదాపు 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మిగిలిన చాలా ప్రాంతాల్లో కూడా మనకు 1 నుంచి 2 సెంటీమీటర్లు, 3 సెంటీమీటర్ల వర్షపాతం కూడా రాష్ట్రంలో పలు జిల్లాల్లో నమోదైంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే గత 4-5 రోజుల నుంచి మనకు ఎండ తీవ్రత అధికంగా నమోదవడం కారణంగా కూడా గాలిలో తేమ శాతం మనకు పెరిగిపోయింది. దీని కారణం వల్లనే మనకు క్యుములోనింబస్ మేఘాలు దట్టంగా అక్కడక్కడ చిన్న చిన్న ప్యాచెస్గా మొదలై అక్కడక్కడ మనకు వర్షాలు కూడా నమోదవుతూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ క్యుములోనింబస్ మేఘాల కారణంగా మనకు ఉరుములు మెరుపుల తీవ్రత అక్కడక్కడ మనకు తీవ్రత అధికంగా ఉంటే వడగండ్ల వాన కూడా అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికీ ఇటు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఇటు కొమరంభీం జిల్లాలోని దాదాపు మనకు కౌటాల మండలంలో అక్కడ భారీ వర్షం నమోదవుతూ ఉంది. అదేవిధంగా అక్కడక్కడ వడగండ్ల వర్షం కూడా కురుస్తుందని చెప్పుకోవచ్చు. సో ఇప్పటికే వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇటు హైదరాబాద్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా జిల్లాలకు సంబంధించి అధికారులను ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ప్రతి 3 గంటలకు ఒకసారి వర్షాలు కురిసే నేపథ్యంలో నౌకాస్ట్ ఫోర్కాస్ట్, ఇంపాక్ట్ ఫోర్కాస్ట్, 24 అవర్స్ ఫోర్కాస్ట్ ఇట్లా బులెటిన్స్ రిలీజ్ చేసి ఎప్పటికప్పుడు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఏ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఆరెంజ్ అలర్ట్, ఎల్లో కలర్ వార్నింగ్స్ ద్వారా కూడా హెచ్చరికలు జారీ చేయడం జరుగుతూ ఉంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకు ఈ రోజుకు సంబంధించి 14 జిల్లాల్లో మనకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ జిల్లాలు కనుక మనం చూసుకున్నట్టయితే దాదాపు ఇటు నిజామాబాదు, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, రంగారెడ్డి, హైదరాబాదు, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాదు, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట ఈ జిల్లాల్లో మాత్రం మనకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాదాపు 7 సెంటీమీటర్ల పైగానే ఈ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఇప్పటికే ఆ జిల్లా యంత్రాంగాన్ని కూడా అలర్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనకు ఈ సమయంలో భారీ వర్షం, అక్కడక్కడ జోరు వర్షం
వర్షం, అక్కడక్కడ వడగళ్ల వాన కూడా కురుస్తూ ఉండడంతో రైతులు ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. ఎందుకంటే పంట చేతికొచ్చే సమయం ఇది. మొక్కజొన్న కావచ్చు, పత్తి, మిర్చి, దాంతోపాటు వరి పంటలకు సంబంధించి ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి వాతావరణ సూచనలు కావచ్చు ఎప్పటికప్పుడు ఇస్తున్నవి ఫాలో అవ్వాలని చెప్తా ఉన్నారు. ఇప్పటికే కురిసిన వర్షాల కారణంగా పలు పంట నష్టపోయారనే చెప్పుకోవచ్చు. రైతులు తీవ్ర ఆందోళన ఎదుర్కొంటూ ఉన్నారు. ఇట్లాంటి సమయంలో మరోసారి భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి పదే హెచ్చరికలు జారీ చేయడం జరుగుతూ ఉంది. ఇక పలు జిల్లాల్లో ఇప్పటికే ఉదయం నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా అక్కడక్కడ రోడ్లన్నీ జలమయమయ్యాయని చెప్పుకోవచ్చు. పలు ప్రాంతాల్లో కూడా మనకు చాలా వరకు వాటర్ లాగింగ్ కూడా ఏర్పడింది. ఇక హైదరాబాద్ మనం చూసుకున్నట్టయితే ఉదయం నుంచి మనకు కాస్త మేఘాకృతమైన వాతావరణంతో పాటు అక్కడక్కడ మోస్తారు వర్షం కూడా కురిసింది. దీంతో ఎక్కడికక్కడ కూడా వాటర్ లాగింగ్ అవ్వడంతో కూడా ఇటు డిఆర్ఎఫ్ కావచ్చు, మాన్సూన్ బృందాలు, దాంతోపాటు ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు కూడా క్లియర్ చేయడం జరిగింది. ఆ తర్వాత మధ్యాహ్నం కనుక మనం చూసుకున్నట్టయితే దాదాపు ఎండ తీవ్రత అధికంగా కనిపించింది. దాదాపు సూర్యుడు బగ్గుమన్నాడని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే మళ్ళీ ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మనకు మేఘాకృతమైన వాతావరణం, చల్లటి వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. ఇక హైదరాబాద్కి సంబంధించి కావచ్చు, మేడ్చల్, మల్కాజిగిరి, దాంతోపాటు రంగారెడ్డి, ఇటు వికారాబాద్ ఈ జిల్లాలకు సంబంధించి కూడా ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. మనకు మోస్తారు వర్షాలతో పాటు తేలికపాటి వర్షం, మురుసురుతో పాటు అక్కడక్కడ జోరు వర్షం, భారీ వర్షం కూడా కురిసే అవకాశం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఇటు డిఆర్ఎఫ్, మాన్సూన్, జిహెచ్ఎంసీతో పాటు ఇటు అధికారులకు హెచ్చరికలు జారీ చేశారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే మరో 3 రోజుల పాటు మనకైతే వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రోజు ఒక్కరోజు మాత్రం భారీ వర్షాల నేపథ్యంలో హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక రేపటి నుంచి మాత్రం మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఈదురుగాళ్ల తీవ్రత కూడా వచ్చే 2-3 రోజుల పాటు మనకు కంటిన్యూగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం ఒక ఉపరితల ఆవర్తనంతో పాటు ద్రోణి కారణంగానే ఈ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అదేవిధంగా మనకు ఎండ తీవ్రత అధికంగా కనిపించడం వల్ల అక్కడక్కడ క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి ఒక జోరు వర్షం, వడగళ్ల వాన కూడా నమోదవుతా ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. అదేవిధంగా అధికారులకు ఎప్పటికప్పుడు కూడా ఈ బులెటిన్స్ ద్వారా హెచ్చరికలు జారీ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ రోజు మాత్రం 14 జిల్లాల్లో మనకు అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. అపర్ణ.